ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్య నిస్సరతే వాణిజ్యం పుణ్యాపవాహ అరుణాం కరుణాతరంగితాక్షీం తృప్తపాశాంకుశపుష్పవాణి చాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతక రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా లేదా ధన సమస్య ఉన్నా లేకపోతే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ నిత్య దేవత ఆరాధన ఇట్లాంటివి చేస్తుంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరిగితే ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మీ వివాహానికి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాము, ఒక 4 ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని చేస్తాం. అన్ని స్విచ్లు వేయాలి. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేష లగ్నం అయితే మేష లగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశి రీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మేషరాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యలో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతానుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్న రీత్యా. ముందుగా మేష లగ్నము లేదా మేష రాశి. లగ్నం కనుక తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి. రాశి జోలికి వెళ్ళాల్సిన పద్ధతి లేదంటే రాశి తెలుసు మాకు లగ్నం తెలియదు అనుకుంటే రాశిని చూసుకోండి. అందులో మేషంలో కూడా అశ్విని, భరణి, కృత్తిక, ఉత్తరాభాద్ర ఉంటాయి. అశ్విని వారు వాళ్ళ లైఫ్లో ముందు గణపతి ఆరాధన లేదా అశ్విని దేవతల ఆరాధనతో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. భరణి నక్షత్రం వారు ఏముంటే తలుచుకోవాలి ఒకసారి. అదేవిధంగా అమ్మవారిని తలుచుకొని వాళ్ళ దినచర్యని ప్రారంభించండి. కృత్తిక, ఉత్తరాభాద్ర వారు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి సూర్య నమస్కారాలు, కానీ వీళ్ళు ఖచ్చితంగా కృత్తిక నక్షత్రం వాళ్ళ అగ్ని ఆరాధన మరియు ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసుకుని ప్రారంభించినట్లయితే లైఫ్ అనేటువంటిది మీ మైండ్లో ఏదైతే ఆలోచన విధానంగా మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పని సాధించాలి, మన సంకల్పం ఏదైనా నెరవేరాలంటే ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి. అది ఇక ఈ 3 నక్షత్రాల వారికి లేదా మేష లగ్న వారు, మేషరాశి వారికి అందరూ చేయవలసింది ఏంటంటే సూర్య ఆరాధన. మీరు కనుక సూర్య ఆరాధన చేస్తే మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో ఏమని మాకు పలానా రుణము, రోగము, శత్రుత్వాలు ఇలా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి కదా అని అనుకునేటువంటి వారికి మీకు సూర్య ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి దీంతో పాటు ఇంకొకటి ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే సూర్యుడిలోనే కూష్మాండ అమ్మవారు ఉంటుందండి. మనం నవరాత్రుల్లో సందర్భంగా చెప్పుకున్నాం. కూష్మాండ అమ్మవారు సూర్య భగవానులో ఉంటుంది. సూర్య భగవాను చూస్తూ ఓం కూష్మాండాదేవి నమః అని చెప్పి నమస్కరించుకుంటూ, లేదా మీ ఇష్ట దైవం సహజంగా ఆదివారానికి సూర్యుడిగా చెప్తూ, ఆదివారానికి సూర్యుడితో పాటు శివుణ్ణి కూడా చెప్తూ ఉంటారు. శివుని యొక్క ఆరాధన ఆ రకంగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని, లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని, లేదండి నేను అమ్మవారి భక్తి ఉందండి, నాకు అమ్మవారిని బాగా ఇష్టము ఉండడం, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కనుక సూర్యుడిని చూస్తూ ప్రత్యేకంగా మీరు గనక నిత్యము ఒక్క 10 నిమిషాలు చేసుకున్నా
మీ యొక్క పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. అలాగే దీంతో పాటు సూర్య ఉపాసకులుగా మీరు మారినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని విధి విధానాలు పెట్టుకోండి. మేషలగ్నంలో జన్మించామండి, సూర్య ఉపాసకులు అవుతున్నాం, లేదా మేషరాశిలో జన్మించామన్నప్పుడు నేను చెప్పేది ఉంటే మీరు నాన్ వెజిటేరియన్ అయినప్పుడు అసలు ముట్టుకోకండి. ఎప్పుడు సండేస్ పర్టికులర్ మీకు అలవాటు ఉంది, మీ యొక్క వర్ణంలో తినవచ్చు, అందులో తప్పలేదు. సండేస్ మాత్రం తీసుకోకండి. అందులోనే ప్రత్యేకంగా బుధవారం తీసుకోవచ్చు చేస్తాం. స్త్రీ అది నాన్ వెజిటేరియన్. కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. పంచమహాపాతకాలు అసలు డ్రింకింగ్ తీసుకోవద్దని చెప్పారు, అందులో పర్టికులర్గా ఆదివారం అసలు తీసుకోకూడదు. అదేవిధంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజితే అంటూ ఉంటారు, అంటే స్త్రీని కలవడం ఆదివారం చేయకూడదు. నూనె తలసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ అంటే మీకు ఏదైతే పూర్వజన్మ కర్మ ఉందో ఇవి తొలగాలి అంటే ఇవి పాటించాలి, ముఖ్యంగా మేషలగ్నం వారు. దీంతో పాటు ఆదివారాలు పాయసము అంటారు. సగ్గుబియ్యతో చేసినటువంటి పాయసం కానీ, గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాన్ని కానీ సూర్య భగవానుడు పెట్టండి. అదేవిధంగా గోధుమ రవ్వ తీసుకొని దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారంటే చక్కగా గోధుమ రవ్వను గోధుమ తినిపించండి. ఎందుకంటే మేషలగ్నం అంటేనే బయటికి కఠినంగా కనబడ్డా లోపల చాలా సున్నితమైనటువంటి మనసు. ఈ పంచమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడో అప్పుడు బాగుంటుంది. అదేవిధంగా పంచమంలో అంటే మీకు రవి రాశుల్లో సూర్య భగవానుడి యొక్క రాశుల్లో పంచమంలో గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని కూడా చేసుకోండి. అంటే ఉదాహరణకి రవి ఉన్నాడు, డైరెక్ట్ రవి ఉన్నాడు, సూర్య భగవానుడికి చేసుకోండి. చంద్రుడు ఉన్నాడు, అప్పుడు చంద్రుడికి అంటే చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం. కుజుడు ఉన్నాడు, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం. ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ దీపారాధన. పంచమ స్థానం అంటే మేషం నుంచి పంచమ స్థానం, సింహరాశిలో ఎవరు ఉన్నారని చూసుకోండి. మీ జన్మజాతకంలో చూసుకుంటే తెలుసుకోండి. ఈ రకంగా కనుక మీరు చేసుకున్నారా మీ రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మనం దేని నుంచి బాధపడుతుంటాము ఈ యొక్క భూమి మీద వచ్చినప్పుడు అంటే ఒక రోగము లేదా రుణము లేదా శత్రుత్వాలు, ఇవే మెయిన్గా బాధ. గుర్తుపెట్టారు. మీరు అనొచ్చామంటే నాకు ఉద్యోగం రావట్లేదు, ఈ మూట్లో లేదు కదా. ఈ ఉద్యోగం రావట్లేదంటే ఉద్యోగం లేదంటే ఏం చేస్తామండి, రుణాలు అవుతాయి కదా, మనకి అప్పులు చేస్తాంగా. ఏమండి మరి నాకు పలానా ఇంకోటేదో మా రిలేషన్స్లో పడట్లేదంటే శత్రుత్వాలే కదండి. ఇలాగే ఈ మూడుతో లింకప్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి పాటించండి. మీ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది ద్వారా. ఇవన్నీ కనుకుంటున్నది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. మీకు పెట్టుకోండి, రోజు చేయాలి. ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంటో పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఆలోచిస్తుంటాం. ఎందుకు ఫలితాలు రావట్లేదు అని దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను చేస్తున్నాను, వస్తుందో రాదో, రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకో ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటాను. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకో రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి. అంటే ఉదాహరణకి మీరు ఏ శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనకవుతున్నారు. అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు చూపించడం. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడని స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి
ఒక కిలోమీటర్ ముందుకు వెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మన గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేము, అంటే ఒక డిస్టెన్స్ మనం దాటలేము. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒకటి అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషులు చేయాలి. ఇది పాటించట్లేదు చాలా. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు. రెండవది, చాలామంది టాయిలెట్ ప్లేస్ పోసిన తర్వాత కాలు పెట్టుకోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామంది తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. పెట్టుకోండి, ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ ఏది జన్మింపజేయించిందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు, వాళ్ళ మీద ఏమైంది అదేమైంది ఇదేమైంది పనులు తీసుకురాను అలా కేకలేసి చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే, దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతుందాం అనుకున్నాం, ఏ గురువు దగ్గర చెప్పినటువంటి దాన్ని మీరు కొంచెం డోస్ పెంచాలని అనుకున్నాం అంటే దగ్గర దాకా వెళ్తుందండి. అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు కాగట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకున్నాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, అది విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు. కానీ ఆఖరి సెకండ్లో తారుమారు అయిపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే, నీ చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధన ఉందంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్లు, లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్. ఒక కారు అనుకుందాం, 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి. మీకు అందులో 9 లీటర్లే వేశారు అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు మనకు ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి. తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో గురువు యొక్క రాహు యొక్క సంచారం, అంటే గురురాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనెక్ట్ అవ్వకపోతే కూడా పొందవు. ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అక్కడ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు చూపిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే, నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం
సూర్య నమస్కారం అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడం. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలిత సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచి వెంటనే గణపతిని, స్కందుని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయిన ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.